తెలంగాణ ప్రజలు దీన్ని తిప్పికొడతారు తప్ప ఇది సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. ఆలోచనాపరమైన ఘర్షణ జరగాలి తప్ప నీవేం పని చేస్తున్నావో ఇతరులు ఏం పని చేస్తున్నావో ఆ ఘర్షణ జరగాలి తప్ప అవన్నీ విఫలమైనప్పుడే భౌతిక దాడులు తప్ప మరి ముఖ్యమంత్రి గారు అంగీకరించాలి. నేను మాటలతో పద్ధతితో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించలేకపోతున్నా, ఇక నాకు ఉన్న చివరి అస్త్రం దాడులు తప్ప ఇంకోటి లేదని చెప్పదలుచుకున్నారా? చేతులు ఎత్తదలుచుకున్నారా? తెలంగాణని మరుభూమిగా మార్చదలుచుకున్నారా? తెలంగాణ ప్రజల జీవితాల్లో అశాంతిని రేపదలుచుకున్నారా? ఇవాళ తానే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వారేదో ఆదేశాలు ఇవ్వగానే కింద టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా మీద దాడులు చేస్తున్నటువంటి ఒక భ్రమ, అది పిచ్చి భ్రమ. వాస్తవంగా చెప్పాలంటే తన సొంత మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళందరే ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి పట్ల కానీ పనితీరు పట్ల కానీ వాళ్ళు సుముఖంగా లేరు, ఒక పాజిటివ్ దృక్పథంతో లేరు. ఇప్పటికే వాళ్ళే ఆశ్రయించుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు పూటకో మాట మాట్లాడుతున్నారు, ఒకే సమస్య మీద ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారని చెప్పి ఇప్పటికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరు దీన్ని నిలువరించే వాళ్ళు లేరా, దీన్ని ప్రశ్నించే వాళ్ళు లేరా అని చెప్పి వాళ్ళు గురుకుతున్న సందర్భంలో వాళ్ళు ఈ పని చేయగలుగుతారనేటువంటి, వాళ్ళు ఇట్లా ఆదేశిస్తే దాడి చేస్తున్నటువంటి భ్రమలలో ముఖ్యమంత్రి గారు ఇది పిచ్చి భ్రమ మాత్రమే. నేను ఒకటే అంటున్నా ముఖ్యమంత్రి గారికి, మీరు ఒక 3 సంవత్సరాల కాలంలో రైతు బంధు ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు మీరు మాట మార్చారు? మొట్టమొదటి మాట, దేశంలో రైతు బంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పినాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా కొనని పద్ధతులలో ప్రతి వడ్ల గింజను కొంటున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పినాం. కానీ ఒకసారేమో పత్తి వేయమంటావు, నీ నోటి మీకలు చెప్పినావు. ఒకసారేమో సన్న వడ్లు వేయమంటావు, ₹1 అదనంగా ఇవ్వలే. ఒకసారేమో దొడ్డు వడ్లు వేయమంటావు, ఇవాళనేమో మొత్తం వరి వేస్తే ఊరి అనేటువంటి స్థాయికి వచ్చినాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఉచిత విద్యుత్ ఇస్తున్నా నేను, ప్రాజెక్టు కడుతున్నా నేను, రైతు బంధు ఇస్తున్నా నేను, దేశంలోనే రిచెస్ట్ ఫార్మర్, ధనవంతమైన ఫార్మర్ తెలంగాణ ఉండాలని చెప్పి ప్రగల్భాలు పలికిన మీరు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మీరు ఇవాళ ఎందుకు ఇలా వరి వేస్తే ఊరి అని చెప్పే పరిస్థితి వచ్చినా మీరు సమాధానం చెప్పాలి. నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా, 2014లో రాసుకున్న మేనిఫెస్టో కావచ్చు, 2018లో రాసుకున్న మేనిఫెస్టో కావచ్చు, ఈ 2 మేనిఫెస్టోలలో భారత ప్రభుత్వం బియ్యం ఇస్తేనే నువ్వు బియ్యం ఇస్తామని చెప్పినవా? భారత ప్రభుత్వం దళిత బంధిస్తేనే దళిత బంధిస్తా అని చెప్పినవా? భారత ప్రభుత్వం రైతు బంధిస్తేనే నువ్వు రైతు బంధిస్తా అని చెప్పినవా? భారత ప్రభుత్వం సహకారం ఉంటేనే నువ్వు పనిచేస్తా అని చెప్పినవా? మరి మీరెందుకు గడిపికని మీరే అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలేంటో, ఇక్కడ సమస్యలేంటో నాకున్న అవగాహన కేంద్రానికి ఉండదని చెప్పి నీవు, మా రాష్ట్ర బాగు గురించి మేము పనిచేసుకుంటున్న మీరు ఇవాళ సడన్ గా ఒకటి వాళ్ళు అన్నదల్లా ఇప్పటి వరకు ఏ పద్ధతి మారలే. వాళ్ళ మేము బియ్యం కొంటున్నాం, రాబోయే కాలంలో కూడా కొంటాం, కానీ ఉప్పుడు బియ్యాన్ని డిమాండ్ లేదు. ఏ ఉప్పుడు బియ్యం అయితే కేరళ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో అమ్ముడు పోతారో తింటారో, ఆయా రాష్ట్రాల్లో వాళ్ళే మామూలు రైస్ తినే పరిస్థితికి వచ్చింది, తెల్ల బియ్యం తినే పరిస్థితికి వచ్చిండ్రు. రెండోది వాళ్ళే వరి ధాన్యాన్ని పండించే స్థాయికి ఎదిగిండ్రు. వాళ్ళు కూడా ప్రాజెక్టు కట్టుకొని వరి పంట పండిస్తా ఉన్నారు. కాబట్టి పోతలేవు. మీరు 60 లక్షల మెట్టల తెల్ల బియ్యాన్ని కొంటా అని చెప్పి ఇప్పటికే ఆర్డర్ పెట్టాం. మేము ఎండాకాలంలో కూడా మీరు ఎన్ని లక్షల మెట్టల బియ్యం ఇచ్చినా కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడమే కాకుండా ఇప్పటికే 29 లక్షల తెల్ల బియ్యం మాకు బాగున్నారు. మీరు 17 లక్షల
ఫార్వర్డ్ రైస్ బాగుండదని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ఇవాళ కేవలం శంకినేశాలు అంటారు ఊళ్ళల్లో, కేవలం గొంతు చించుకొని తన వైఫల్యాల్ని తన అసమర్థతని కేంద్రం మీద రుద్ది రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దాని ఫలితంగా వందల సంఖ్యలో ఆత్మహత్య జరుగుతూ ఉన్నాయి. ఇది మంచిది కాదు. నేను ముఖ్యమంత్రి గారు సూటిగా అడుగుతా ఉన్నా, మీరే కదా చెప్పింది ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదని, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడని చెప్పి. మరి ఆ రైతు ఏడుస్తున్నాడు. వరి కుప్పల మీద 20 రోజులు 30 రోజులు పడిగాపులు కాసి 40 కిలోల సంచిలో 4 కిలోల తరుగు తీస్తే కింటాలు 10 కిలోల తరుగు తీసినా కూడా కళ్ళల్లో నీళ్లు చుట్లు తిరుగుతున్నాయి. అయినా దిగమించుకొని అమ్ముకునే పరిస్థితి. చివరికి 1400కో 1500కో బయట మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇంత పంట పెరుగుతున్నప్పుడు రైస్ మిల్ ఇండస్ట్రీ పెంచే ప్రయత్నం చేసినావా? నువ్వు ప్రగల్భాలు పలికిన రైస్ మిల్తో మీటింగ్ పెట్టిన 4 ఏళ్ల క్రితం ప్రతి పాత 10 జిల్లాలలో రైస్ మిల్లర్ల క్లస్టర్లు ఏర్పాటు చేస్తా అని చెప్పినావు. కొత్త టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ, సటాకా మిల్స్ అంటారు వాటి, స్విట్జర్లాండ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ మిషన్ కనుక రైస్ మిల్ రూపంలో మీరు పెట్టి ఉంటే ఇవాళ ఇంత నూకల సమస్య కూడా రాదు. ఎండాకాలంలో పండే పంట రా రైస్ పట్టిస్తే నూకలైతే అని చెప్తున్నారు. అవును, నూకలైతే కావచ్చు, కానీ మీరు పాత 1 టన్ కెపాసిటీ మిల్లులు 2 టన్ కెపాసిటీ మిల్లుల జాగలో ఇవాళ కనుక కొత్త టెక్నాలజీ కనుక పెడితే ఇవాళ 32 కిలోల నూకలయ్యే, 35 కిలోల నూకలయ్యే దగ్గర 26 కిలోలు 25 కిలోల నూకలయ్యే ఆస్కారం కదా. ఏం నష్టం లేకపోతుంది. ఒకవేళ నిజంగానే నూకలైతే ఇంకో 5 కిలోలు ఎక్కువైతే క్వింటల్కి 25 కిలోల నూకల్ని కేంద్ర ప్రభుత్వం FCI ఇప్పటికీ అలౌ చేస్తుంది. ఒక క్వింటల్ బియ్యం వెనుక 25 కిలోల నూకలు అలౌ చేస్తుంది. ఒక 25 కిలోల జాగాలో 35 కిలోలు వచ్చినాయి అనుకోండి, 10 కిలోల నూకలు ఎక్కువ వస్తాయి. 10 కిలోల నూకలు కనుక వస్తే నూకలు అమ్ముకుంటే కూడా 16 రూపాయలు 15 రూపాయలు అమ్ముడుపోతాయి. బియ్యం అమ్మితే 20 రూపాయలు అమ్ముడుపోతాయి. డిఫరెన్స్ 10 రూపాయలు మాత్రం. డిఫరెన్స్ 10 రూపాయలు. 10 కిలోల నూకల మీద మనం నష్టపోయేది 100 రూపాయలు. క్వింటల్కి 100 రూపాయలు చొప్పున ఒకవేళ 30 లక్షల టన్నులో 40 లక్షల టన్నులో కనుక వడ్లు వస్తే 400 కోట్లు 500 కోట్లు ఖర్చు అవుతుంది. నువ్వు 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు పండిస్తున్నావు కదా, 6,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కోసం ఇస్తున్నావు కదా, ఈ దేశంలో రైతు గొప్పగా ఉండాలని చెప్పి కోరుతున్నావు కదా, ఒక 500 కోట్ల రూపాయలు నువ్వు చెల్లించలేవా? అయినా నువ్వు కేంద్రంతో మాట్లాడుకొని మరి ఇక్కడ లాస్ అవుతుంది, నూకలు ఎక్కువైతే ఈ నూకలు వచ్చే లాస్ 200 కోట్లు మీరు భరించండి, ఒక 300 కోట్లు నేను భరిస్తా అని చెప్పి అడుక్కోవాలి. కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, జిద్దు చేయడం, ఊర్లలో గిట్ల పంచాయతీ కాదు పంచాయతీ చేయడం అనేది తగదిది. నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బేస్యాలకు పోకు, ఎవరు మాట్లాడితే వాళ్ళని విరుచుగా పడకు, తప్పట్టే ప్రయత్నం చేయకు, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకు. నువ్వు నిజాయితీతో ఆలోచన చేసుకో. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులంతా కూడా ఏ పంట వేసుకోవాలో అయోమయ పరిస్థితి ఉన్నారు కాబట్టి, ఆందోళన పడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు తక్షణమే ఇవాళ దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించాలి తప్ప దీని నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం కనుక చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఇప్పటికే రైతాంగం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ కేసీఆర్ గారి మాటలు నమ్మొద్దు, పూటకో మాట్లాడుతున్న భావన ఉన్నది కాబట్టి దీన్ని నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఆత్మవిమర్శ చేసుకో, కానీ ఇతర మీద నెట్టే ప్రయత్నం చేద్దని కోరుతున్నాను. చివరి రైతులు ఏం కావాలి సార్ యాసంగిలో? నేను ఒక మాట నేను ఎందుకు చెప్పింది అదే, వర్షాకాలం పంట రారైస్ అవుతుంది మీకు ఎరక. రెండవది, ఎండాకాలం పంటలో కూడా రారైస్ తీసుకుంటా అంటున్నారు. తీసుకోవద్దంటలేదు కదా, ప్యాడీ కొనద్దంటుందా, ప్రకృతి చేయొద్దంటుందా. కానీ ఒక్క మాట అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు రాయాల్సింది మొన్నటి వరకు కూడా దేశం మొత్తం మీద వడ్లు కొంటున్న ఏకైక రాష్ట్రం అని చెప్పిండా లేదా? ఎవరు కొన్నట్టు మరి లెక్క? నిన్న మేము మధ్యవర్తి పాత్ర అని చెప్పి అంతే మాట్లాడు నిరంజన్ రెడ్డి గారు. ఏం మాట్లాడు? మేము మధ్యవర్తి పాత్ర తప్ప మేము కొనేవాళ్ళం కాదని. కొనేవాడివే కానప్పుడు 7 సంవత్సరాలు ఊకోదప్పుడు ఉపన్యాసం ఎందుకు ఇచ్చినావు? నేను 10 ఎవరు చెప్పలేదు. కానీ వడ్లకు డబ్బులు ఇచ్చేది కేంద్రం, మహిళా సంఘాలకు కమిషన్ ఇచ్చేది కేంద్రం, హమాలీ ఛార్జీలు పే చేసేది కేంద్రం, దబ్బుడానికి సుధులకి డబ్బులు ఇచ్చేది కేంద్రం, ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇచ్చేది కేంద్రం, మిల్లింగ్ ఛార్జీలు ఇచ్చేది కేంద్రం, FCIలో పెట్టుకునేది కేంద్రం. 20 రూపాయలు 25 రూపాయల బియ్యం కాస్ట్ పడితే 3 రూపాయల కిలో ఇచ్చేది కేంద్రం.
కాదంటావా? చెప్పమని చెప్పండి. చెప్తావు ఎప్పుడన్నా? నేను ఇస్తున్నా కిలో రూపాయి బియ్యం 6 కిలోలు ఇస్తున్నా చెప్తున్నా. గ్రామాల్లో స్పష్టంగా వాళ్ళు ఏవోలు చాలా క్లారిటీ చెప్తున్నారు. గవర్నమెంట్ కొన్నది మీరు రైతు వరి ఎక్కడి చెప్తుంది. చెర్ల కింద నీళ్లు విపరీతంగా ఉన్నాయి. ఒక మాట మళ్ళీ అంటున్నా. అదే ఇప్పుడు రైతు ఏది క్లారిటీ. ఒక్క మాట, వారు బయటకున్న రారేసుకుంటే నూకలు ఎక్కువ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ నూకలు ఎక్కువ వస్తే నూకలు జీరో వాల్యూ అయితే కాదు కదా. నూకలు బెవరేజ్ కంపెనీలకు పోతాయి, లిక్కర్ కంపెనీలకు నూకలు పోతాయి, నూకలు పౌల్ట్రీ ఫామ్లకు పోతాయా లేదా? నూకలు ఉప్పుడు పిండి కోసం పోతాయి. నూకలకి బియ్యానికి మధ్య ఉన్న గ్యాప్ ఎంత? 10 రూపాయలు. ఒక 25 కిలోల వరకు నూకలు ఎఫ్సీఐ అలౌ చేస్తుంది. మీరు ఇది క్లారిటీ రాయాలి. తెల్ల బియ్యం కనుక ఎఫ్సీఐకి పెడితే 25 కిలోల నూకలు అలౌ చేస్తుంది క్వింటల్ కి. సపోజ్ వాళ్ళు అంటున్నారు రైస్ మిల్, అడిగిన రైస్ మిల్ అని ఎంత వస్తుందా అంటే ఇంకొక 4-5 కిలోలు ఎక్కువ వస్తున్నది సార్. 4-5 కిలోలు పక్క 10 కిలోలు ఎక్కువ వస్తున్నది సార్. 10 కిలోలు ఎక్కువ వస్తే ఎంత పోతాయి? 10 రూపాయలు చొప్పున లాస్ అయితే 100 రూపాయలే కదా. 100 రూపాయలే కదా. 100 రూపాయలు చొప్పున కనుక లెక్క కడితే 50 లక్షలకి 500 కోట్లు అయితే నువ్వు మాట్లాడు కేంద్ర ప్రభుత్వంతో. ఇదే పద్ధతి మధ్యప్రదేశ్ వచ్చింది. వాళ్ళు 200 రూపాయలు భావాంతరని చెప్పి 200 రూపాయలు క్వింటల్కి ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ రైతు బంధు ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళు భావాంతరం ఇస్తున్నారు 200 రూపాయలు. కేంద్రానికి వ్యతిరేకంగా రేపు నల్ల బ్యాడ్జీలు ధరించి సంతకాల సేకరణతోటి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు రేపు. దానికి మీరేం చెప్తారు? నేను చావు డప్పులు ప్లస్ నల్ల బ్యాడ్జీలు తర్వాత నిరసన వ్యక్తం చేస్తారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నవ్వుకుంటారు. నేను ఇంకొక మాట కూడా అంటున్నా, నీ రైతాంగం పట్ల నీకు కన్సర్న్ ఉంటుందా ఉండదా? నువ్వు ఒక పని చేయి, నాకు చేత కాదు, నేను ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేను, ఈ రైతుల సమస్యలు పరిష్కరించలేను, అడ్డుకోలేని చెప్పి ఎత్తేసేయి. నేను ఇంకొక మాట కూడా అంటాను ఈ సందర్భంగా, అన్ని స్కీములు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే చేస్తున్నావా? అన్ని సమస్యలు కేంద్ర ప్రభుత్వం అడిగే నువ్వు పరిష్కరిస్తున్నావా? ఇలా ఎందుకో పెన్షన్ నేనే ఇస్తున్నా అని చెప్తావు, రైతు బంధు నేనే ఇస్తున్నా అని చెప్తావు, 18 గంటల ఉచిత కరెంట్ నేనే ఇస్తున్నా అని చెప్తావు. నీ రైతులా మంది రైతులా? ఎండాకాలంలో వచ్చేటువంటి ప్యాడీని నువ్వు రారైస్గా మార్చి ఎఫ్సీఐకి పెట్టి ఎక్కువ నూకలు కనుక వస్తే లాస్ అయితే ఆ లాస్ను గవర్నమెంట్ కంపెన్సేట్ చేసేటువంటి పథకం ఉండదా? ఆలోచన చేయవా? రెండవది, ఇప్పుడు 4 ఏళ్ళుగాను మీరు నిద్రపోయిండ్రు. ఇప్పటికైనా మేల్కొని కొత్త టెక్నాలజీ తీసుకురా. నూకలు తక్కువైతే రైస్ మిల్తో మీటింగ్ పెట్టినావు, 4 ఏళ్ళ క్రితం పెట్టినావు, వాళ్ళు చెప్పిండ్రు. నువ్వు అసలు కథ ఏంటంటే మీరు పట్టించుకోలే, మీరు అసలు టైంలో నిద్రపోయినరు. ఇవాళ నెత్తి మీదకి వచ్చింది. మీ దగ్గర 40 లక్షల మెట్రిక్ ప్యాడీ నుంచి వెళ్ళి కోటి టన్నులకు వస్తుందని చెప్పి, 1,50,00,000 టన్నులకు వస్తుందని చెప్పి రాసులకు ధాన్యపు రాసులు అని చెప్పి ప్రకటించుకుంటాం కదా. మరి ఇంత ప్యాడీని క్రష్ చేయగలిగే, మిల్లింగ్ చేయగలిగే కెపాసిటీ ఉందని చెప్పి థింక్ చేయను లేదా? మీరు ఇచ్చిండ్రా? ఎక్కడైనా క్లస్టర్ ఇచ్చిండ్రా పర్మిషన్? దాని మిషనరీకి సబ్సిడీ ఇచ్చిండ్రా? రైస్ మిల్లులో కనీసం వాళ్ళకి 2 రూపాయల చొప్పున కనీసం ఇండస్ట్రీస్ ఇచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చిందా? ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇవ్వవు నువ్వు, ల్యాండ్స్ ఇవ్వవు నువ్వు, నీళ్లు ఇవ్వవు నువ్వు, ప్రోత్సహించవు నువ్వు, పెట్టించవు నువ్వు. ఇవాళ మాట్లాడతావు ఎనుకడి కాదని మిల్లు ఇవన్నీ 2,800 మిల్లులు ఉన్నాయి. 2,800 మిల్లులు ఉన్నాయి. ఇలా ఫార్మైల్ పనిచేసి కేవలం 950 పనిచేస్తాయి. రారేసి పనిచేసి 1200 మిల్లులు పనిచేస్తాయి. సార్ ఈ షోకాజ్ నోట్స్ ఏంటి సార్ కరీంనగర్? భవిష్యత్ కార్యాచరణ చెప్తాం కదా. ఇప్పుడు వాళ్ళు ఉడుతుందని చెప్పి మేము ఉడుతామా? ఒక పద్ధతి ఉందా మాకు? మేము ప్రజాస్వామిక అడ్డమైన పార్టీ, జిమ్మేదారి కలిగిన పార్టీ, దేశాన్ని పాలిస్తున్న పార్టీ. మేము వాటిని వీళ్ళక మాట్లాడే పద్ధతి ఉంటుంది కదా. ఆయన అంటే ఇది పద్ధతి మాట్లాడతారు, ఇవాళ ఇది మాట్లాడతారు, రేపు ఇంకోటి మాట్లాడతారు. ఒకసారి కేంద్రం గొప్పదంటాడు, ఒకసారి కేంద్రం అదంటాడు. నిన్న ఒకటి మాట్లాడతారు, గుజరాత్ గులాంలం కావాలంటారు. ఎవరు కమ్మన్నారు గుజరాత్ గులాంలని? ఎవరంటున్నారు చెప్పండి. అన్ని వాటిగా రెచ్చగొట్టి ఏదో రిథమిక్గా మాట్లాడినంత మాత్రాన నేను అర్థం అనుకోదు. దానికే ఎక్కడ పోయింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.